హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 31 ఆగస్టు 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న పేపర్ అనాలిసిస్ అండ్ కరెంట్ అఫైర్స్ అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవడం ద్వారా మీరు ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. అండ్ మన ఛానల్ ద్వారా వస్తున్న ఈ కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఎవరికైనా కావాలనుకుంటే బై చేయాలనుకుంటే ఏ విధంగా బై చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఎవరికైనా సరే పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే మన దగ్గర 2021 జనవరి నుండి 2022 ఆగస్టు వరకు కూడా ఉండడం జరిగిందండి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, పర్ మంత్ వచ్చేసి 25 రూపీస్ అండి, అంటే ఒక నెలకి 25 రూపాయలు. అదే ఒకవేళ మీరు ఒక సంవత్సరం తీసుకోవాలనుకుంటే, ఒక సంవత్సరం అంటే 12 నెలలండి, గుర్తుపెట్టుకోండి. 12 నెలలు కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం 200 రూపాయలకే వస్తుంది. సో మీరు 12 నెలలు ఈ 200కి తీసుకోవడం ద్వారా మీకు దగ్గరగా 100 రూపీస్ నుండి 120 రూపీస్, అంటే 120 రూపీస్ వరకు కూడా మీకు సేవ్ అవుతాయి. కాబట్టి ఇది ప్రజెంట్ గోల్డెన్ ఆఫర్. ఇది ఎప్పటి వరకు ఉంటుందో మనం చెప్పలేము. 12 నెలలది కేవలం 200కే రావడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే సో మీరు ఇక్కడ కనబడుతున్న ఏదైతే సో గూగుల్ పే, ఫోన్పే కానీ అండ్ పేటిఎం ద్వారా కానీ డబ్బులు పంపించి ఈ నెంబర్కి పంపించిన స్క్రీన్ షాట్ తీయండి. విత్ ట్రాన్సాక్షన్ ఐడితో స్క్రీన్ షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేస్తే, మీరు సెండ్ చేసిన 24 అవర్స్లోగా మనం వెరిఫై చేసుకొని మీకు ఆ సంబంధించిన ఫైల్స్ పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, 12 నెలలది 200 రూపాయలు, పెర్ మంత్ అయితే 25 రూపీస్. మన దగ్గర ఆగస్ట్ వరకు కూడా ఉన్నాయండి. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, 12 నెలలు 200. ఒకవేళ మీరు అంత ఎక్స్ట్రా కావాలనుకుంటే దానికి ఎక్స్ట్రాగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీకు పీడిఎఫ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో అండ్ జరుగుతున్న ఎగ్జామ్స్లోని అండ్ ఫ్యూచర్లో వచ్చే ఎగ్జామ్స్లో మన ఛానల్ నుండి వచ్చిన కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ చాలా యూస్ఫుల్ అయ్యాయి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్టయితే, జీవ వైవిధ్యంలో భారతదేశం మరియు ఏ దేశం మధ్య అవగాహన ఒప్పందాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే నేపాల్ అండి. సమన్వయం అదేవిధంగా సహకారం ఈ రెండింటిని కూడా కొంచెం స్ట్రాంగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీకి సంబంధించిన పరిరక్షణపై నేపాల్ గవర్నమెంట్తో మన భారతదేశానికి సంబంధించి సో అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి సంబంధించి ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. అడవులు కావచ్చు, వన్యప్రాణులు కావచ్చు, పర్యావరణం కావచ్చు, జీవ వైవిధ్య పరిరక్షణ మరియు వాతావరణ మార్పులు, కారిడార్స్, ఇంటర్లింకింగ్ ఏరియాస్ అండ్ వాటిని పునరుద్ధరించడంతో సహా మన నేపాల్ అదేవిధంగా భారతదేశం మధ్య విజ్ఞానం అంటే నాలెడ్జ్ని పెంచుకోవడము, సో కొత్త విషయాలు నేర్చుకోవడం, పంచుకోవడం గురించి ఈ ఒప్పందం అయితే పనిచేయడం జరుగుతుంది. ప్రపంచంలోనే 17 మెగా వైవిధ్య దేశాలలో భారతదేశం కూడా ఒకటండి. మరియు వన్యప్రాణుల జనాభా, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి అనేక చర్యలు కూడా మన ఇండియా తీసుకోవడం జరుగుతుంది. సో అందులోనే ఒకటోది ప్లాస్టిక్ బ్యాన్, అది అందరికీ తెలిసిందే. సో అంటే వన్ ఆఫ్ ది చెప్తున్నాను, అంటే మనం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాము పర్యావరణాన్ని కాపాడడానికి కానీ, జీవులను కాపాడడానికి కానీ. ఓకే, సో ఇలాంటి వాటిల్లో నాలెడ్జ్ని ఇచ్చిపుచ్చుకోవడానికి నేపాల్తో ఒప్పందానికి సంబంధించి కేంద్ర క్యాబినెట్ అయితే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. తర్వాత సెకండ్ వన్ అండి, క్రింద వాటిలో ఏ దేశంతో కలిసి భారతదేశం విద్యపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేయనుంది? సో ఆల్రెడీ ఇప్పటికే మనం యూకేతో ఈ జాయింట్ వర్కింగ్ గ్రూప్ని, నెక్స్ట్ ఆస్ట్రేలియాతో కూడా మనము ఈ జాయింట్ వర్కింగ్ గ్రూప్ని రెడీ చేసాము. ఇప్పుడు ఆ లిస్టులో దక్షిణాఫ్రికా కూడా చేరింది. కేంద్ర విద్య మరియు నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు దక్షిణాఫ్రికా ఉన్నత విద్య, సైన్స్, ఇన్నోవేషన్ మంత్రి డాక్టర్ బొంగింకోసి ఇమ్మాన్యుయల్ బ్లేడ్ ఎంజిమాండేతో, పేరు చాలా పెద్దది, డాక్టర్ బొంగింకోసి ఇమ్మాన్యుయల్ బ్లేడ్ ఎంజిమాండేతో బాలీలో, దక్షిణాఫ్రికాలోని బాలీలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారండి. అకాడమిక్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ వాటిల్లో ఇరు దేశాలు ద్వైపాక్షిక విద్యా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఇద్దరు మంత్రులు ఉన్నత విద్యా సంస్థలు, నైపుణ్య సంస్థల మధ్య టైఅప్స్ చేసుకోవడం, స్కిల్స్కి క్వాలిఫికేషన్స్ ఇలాంటి వాటిల్లో ఐడెంటిఫై చేయడం, స్కిల్స్ని ఇంకా పెంచుకోవడం అండ్ సంస్థాగత యంత్రాంగాలను అభివృద్ధి చేయడము, వీటి గురించి వీళ్ళిద్దరూ కూడా అంగీకరించుకోవడం జరిగింది. ఫ్యూచర్లో దక్షిణాఫ్రికాతో కూడా మనము సో కలిసి ఎడ్యుకేషన్లో పనిచేస్తాం, దాని మీద పనిచేయడానికి ఒక జాయింట్ గ్రూప్ను కూడా మనము ఏర్పాటు చేసుకోవడానికి అంగీకరించుకున్నారు. ఇంకా ఏర్పాటు అయితే కాలేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది తర్వాత అంటే ఈ జాయింట్ వర్కింగ్ గ్రూప్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సో దక్షిణాఫ్రికాలో ఎవరైనా చదువుకొని ఇక్కడికి వచ్చారనుకోండి,
సో ఆ సర్టిఫికేషన్స్ ఇక్కడ వ్యాలీ అవ్వడాలు, ఇక్కడ సర్టిఫికేషన్స్ అక్కడ వ్యాలిడ్ అవ్వడాలు, అండ్ కొన్ని ఏవైతే పర్టికులర్ సబ్జెక్ట్స్ ఉంటాయో మన దేశంలో ఉండే సబ్జెక్ట్స్ అక్కడ ఉండేవి ఇక్కడ, సో డిస్కషన్ చేసుకోవడం లేదంటే పంచుకోవడం, ఇక్కడ ఉండే యూనివర్సిటీలు అక్కడ ఉండే యూనివర్సిటీలు, ఇలా ఎడ్యుకేషన్ రంగంలో కొన్ని మార్పులు తెచ్చుకోవడం కోసం ఈ రెండు దేశాలు పనిచేస్తాయి. తర్వాత థర్డ్ వన్, ఎన్డీఎంఏ మరియు ఏ విభాగం విపత్తు నిర్వహణ మరియు సంసిద్ధత కోసం సిఏపి ఆధారిత ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ అలర్ట్ సిస్టంపై వర్క్షాప్ని నిర్వహిస్తున్నాయి. ఆన్సర్ వచ్చేసి సీడాట్ అండి. యాక్చువల్గా ఎన్డీఎంఏ అండ్ సీడాట్ ఫుల్ ఫామ్స్ మీకు చెప్తాను, అప్పుడు మీకు మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్డీఎంఏ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, సీడాట్ అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. ఓకేనా, ఈ రెండు ఫుల్ ఫామ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇది ఫ్యూచర్లో వస్తుంది, ఇంతకుముందు ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగాడు. సీడాట్ గురించి కూడా చాలా ఎగ్జామ్స్లో అడగడం కూడా జరిగింది. ఓకే, చూడండి, ఎన్డీఎంఏ అండ్ ఈ సీడాట్ కలిసి న్యూఢిల్లీలో విపత్తు నిర్వహణ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద, సో అలాంటివి వచ్చినప్పుడు మనం ఏ విధంగా రెడీగా ఉండాలి అనే దాని మీద వీళ్ళిద్దరూ కలిసి ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగిందండి. సో సిఏపి ఆధారిత ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ అలర్ట్ సిస్టమ్ అంటున్నాం కదా, అసలు సిఏపి అంటే ఏంటంటే ఇది కామన్ అలర్ట్ ప్రోటోకాల్ అంటామండి. కామన్ అలర్ట్ ప్రోటోకాల్, తెలుగులో సాధారణ హెచ్చరిక ప్రోటోకాల్ అని అర్థం. భారతదేశం అంతటా సంబంధిత విభాగాలు వివిధ విపత్తు నిర్వహణ సంస్థలకు వారి అంతర్లీన సమస్యలు సవాళ్ళను చర్చించడానికి, వీటిని పరిష్కరించడానికి టెక్నాలజీని వాడుకోవడం లేదా రూపొందించడం అనేది ఈ వర్క్షాప్ యొక్క ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ప్రాంతాల్లో కానీ లేదా ఆ ప్రాంతాల్లో పర్టికులర్గా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం పనిచేస్తున్న సంస్థలకి కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడము అండ్ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం మీద ఈ వర్క్షాప్ అనేది పనిచేయడం జరిగింది. ఓకే, తర్వాత ఫోర్త్ వన్, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఏ దేశ సహకారంతో సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్, దీని పేరు సినర్జీ అండి, దీన్ని నిర్వహించింది. సినర్జీ అనే ఒక ఎక్సర్సైజ్ను సో ఏ దేశానికి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీతో మనము దీన్ని నిర్వహించాము సినర్జీ అనే దాన్ని అంటే ఆన్సర్ వచ్చేసి సింగపూర్ అండి. రాన్స్వేర్ అండ్ సైబర్ క్రైమ్స్, ఇలాంటి సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి కదా, ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఒక నెట్వర్క్ స్థితిస్థాపకతను పెంపొందించడానికి, అంటే ఇలాంటి వాటిని అడ్డుకట్ట వేయడానికి సభ్య దేశాల మధ్య ఉత్తమ అభ్యాసాలను మార్పిడి చేసే లక్ష్యంతో భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, దీన్నే సిఏఆర్టీ ఇన్ అంటాము, అండ్ సైబర్ సెక్యూరిటీ సహకారంతో సైబర్ సింగపూర్ ఏజెన్సీతో ఇలా మొత్తం 13 దేశాల కోసం సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ సినర్జీని విజయవంతంగా నిర్వహించాయన్నమాట. సైబర్ సెక్యూరిటీ సింగపూర్ ఏజెన్సీ, అదేవిధంగా మన దేశానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, వీళ్ళందరూ కలిసి ఈ సినర్జీ అనే ఒక పర్టికులర్ ఎక్సర్సైజ్ని అయితే నిర్వహించారు. దీని ఉద్దేశం ఏంటి అంటే ఈ ర్యామ్స్వేర్ కానీ సైబర్ అటాక్స్ కానీ వీటి నుండి సో తట్టుకోవడము లేదంటే వీటిని అరికట్టడానికి సో ఈ 13 దేశాలు కలిసి ఏమేమి చేయాలనే విషయాల మీద ఇక్కడ డిస్కస్ చేసుకున్నారనమాట. అండ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరియట్ నాయకత్వంలో భారతదేశం నేతృత్వంలోని ఇంటర్నేషనల్ కౌంటర్ ర్యామ్స్వేర్ ఇనిషియేటివ్ రెసిలెన్స్ వర్కింగ్ గ్రూప్లో భాగంగా ఈ వ్యాయామం నిర్వహించారనమాట. అయితే వ్యాయామం అన్న ఎక్సర్సైజ్ అంటే తెలుగులో వ్యాయామం. అయితే ఈ ఎక్సర్సైజ్ యొక్క థీమ్ ఏంటంటే బిల్డింగ్ నెట్వర్క్ రెసిలెన్స్ టు కౌంటర్ ర్యామ్స్వేర్ అటాక్స్. ఓకే, ఇదనమాట. సో అంటే ఏం లేదండి, ఈ 13 దేశాలకు సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 13 దేశాలు ఒకదాంతో ఒకటి కలిసి పనిచేయడం ద్వారా సో ఒకరి నాలెడ్జ్ని ఒకరు ఇక్కడ ఈ సినర్జీ అనే పర్టికులర్ ఎక్సర్సైజ్లో డిస్కషన్ చేసుకుంటారు. ఫ్యూచర్లో వీళ్ళకి వాళ్ళు సాయం చేసుకోవడం ద్వారా వీటిని కొంతవరకు అరికట్టవచ్చు అనమాట. తర్వాత ఫిఫ్త్ వన్, ఆల్ ఇండియా రేడియో న్యూస్ సర్వీసెస్ డివిజన్ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు, ఇది ఇంపార్టెంట్. సో ఆన్సర్ వచ్చేసి డాక్టర్ వసుధా గుప్తా అండి, ఒక ఉమెన్. సీనియర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫీసర్ డాక్టర్ వసుధా గుప్తా గారు ఆల్ ఇండియా రేడియో న్యూస్ సర్వీసెస్ డివిజన్ డైరెక్టర్ జనరల్గా, ఆల్ ఇండియా రేడియో న్యూస్ సర్వీస్ డివిజన్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారండి. డాక్టర్ వసుధా గుప్తా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అండ్ న్యూస్ సర్వీసెస్ డివిజన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ అండ్ ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ ఎన్ వెతున్ రెడ్డి పదవి విరమణ పొందారనమాట. సో అతని నుండి ఈమె బాధ్యతలు తీసుకోవడం జరిగింది. 1989 బ్యాచ్ ఆఫీసర్ డాక్టర్ వసుధా గుప్తా 32 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్లో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలో వివిధ హోదాల్లో వర్క్ చేశారు. అండ్ ఆల్ ఇండియా రేడియో యొక్క న్యూస్ సర్వీసెస్ డివిజన్ డైరెక్టర్ జనరల్గా ఆమె నియామకానికి ముందు ఆమె ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB డైరెక్టర్ జనరల్గా కూడా వర్క్ చేశారు. ఓకే, ఇప్పుడు ఈ పోస్ట్ నుండి ఆమె ఈ పర్టికులర్ ఆల్ ఇండియా రేడియో న్యూస్ సర్వీసెస్ డివిజన్ డైరెక్టర్ జనరల్గా
అపాయింట్ కావడం జరిగింది. ఓకే, తర్వాత వివిధ వీడియో ప్లాట్ఫామ్స్లో భారత ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ డాష్బోర్డ్ అభివృద్ధి చేయడంలో అండ్ అదేవిధంగా ప్రభుత్వం కోసం ఫ్యాక్ట్ చెక్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేయడంలో ఈ వసుధ గారు చాలా కృషి చేశారని చెప్పొచ్చు. అండ్ కోవిడ్ టైంలో కూడా పబ్లిక్కి గవర్నమెంట్ అందించే పర్టికులర్ సర్వీసెస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ అందించడంలో ఆమె చాలా కీ రోల్ పోషించారని చెప్పుకుంటారు. తర్వాత 6th వన్, మొదటి హోమియోపతి అంతర్జాతీయ ఆరోగ్య సదస్సు ఎక్కడ జరిగింది? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఎక్కడ జరగబోతుందని, బట్ ఆల్రెడీ ఇప్పుడు జరిగిపోయింది. అయితే అది ఎక్కడ జరిగిందంటే దుబాయ్ అండి. వాతావరణ మార్పు మరియు గ్లోబల్ వార్మింగ్ వల్లే కలిగే వ్యాధులు అంటే డిజీజెస్ కాజ్డ్ బై క్లైమేట్ చేంజెస్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అనే థీమ్తో వరల్డ్ హెల్త్ సమ్మిట్ ఫర్ ప్రైడ్ ఆఫ్ హోమియోపతి మొదటి ఎడిషన్ దుబాయ్లో జరిగింది. వరల్డ్ హెల్త్ సమ్మిట్ ఫర్ ప్రైడ్ ఆఫ్ హోమియోపతి, దీన్ని మనం అంతర్జాతీయ హోమియోపతి సదస్సు అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ కాన్ఫరెన్స్ ఈ ఎడిషన్, ఫస్ట్ ఎడిషన్ దుబాయ్లో జరిగింది. సమ్మిట్ వచ్చేసి దీని ఉద్దేశం ఔషధాలు, మందులు అండ్ వాటి గురించి తెలుసుకోవడం, హోమియోపతిక్ వ్యవస్థను అవగాహన పెంచడం, ప్రోత్సహించడం ఈ సదస్సు యొక్క ఉద్దేశం. సమ్మిట్లో బర్నెట్ హోమియోపతి ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించింది. ఇది హోమియోపతిక్ డైల్యూషన్స్, మదర్ టింక్చర్, లోయర్ ట్రిట్యూషన్, ట్యాబ్లెట్స్, స్ట్రప్స్, సిరప్లు, స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ అనేక ఇతర హోమియోపతి మెడిసిన్స్ని తయారు చేస్తున్న ఒక సంస్థ అనమాట బర్నెట్ హోమియోపతి ప్రైవేట్ లిమిటెడ్ అనేది. తర్వాత 7th వన్, ఏ రాష్ట్ర జంతు ప్రదర్శనశాలలో కిషన్ అనే తెల్లపులి క్యాన్సర్తో మరణించింది? ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో మైత్రీబాగ్ అనే ఒక జంతు ప్రదర్శనశాలలో అంటే జూలో 9 సంవత్సరాల వయసున్న కిషన్ అనే ఒక తెల్లపులి క్యాన్సర్తో చనిపోయినట్లుగా అధికారులు అయితే అనౌన్స్ చేశారు. మైత్రీబాగ్ జంతు ప్రదర్శనశాలను దేశంలో అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ లిమిటెడ్ సెయిల్ యొక్క ఫ్లాగ్షిప్ యూనిట్ అయిన బిలాయ్ స్టీల్ ప్లాంట్ నిర్వహిస్తోందన్నమాట ఈ జూని. ఓకే, బిఎస్పి. తర్వాత 8, భారతదేశం మరియు ఏ దేశం ప్యారిస్లో యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మరియు ఇతర బహుపాక్షిక సమస్యలపై సంప్రదింపులు జరిపాయి? మన ఇండియా అండ్ ఏ దేశంతో అంటే ఫ్రాన్స్ అండి. భారతదేశం మరియు ఫ్రాన్స్ ఆగస్టు 30, 2022న ప్యారిస్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మరియు ఇతర బహుపాక్షిక సమస్యలపై సంప్రదింపులు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో పూర్తికాల సభ్యతత్వము పొందడానికి మేము సపోర్ట్ చేస్తున్నామని కూడా ఫ్రాన్స్ చెప్పడం జరిగింది. అయితే ఇందులో శ్రీ ప్రకాష్ గుప్తా జాయింట్ సెక్రటరీ యుఎన్ పొలిటికల్, ప్యారిస్లోని భారత రాయబారి కార్యాలయానికి చెందిన అధికారులు కూడా భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడం జరిగింది. అయితే ఫ్రెంచ్ ప్రతినిధి బృందానికి అంబాసిడర్ ఫ్యాబియన్ పెనోస్, అంతర్జాతీయ సంస్థ మానవ హక్కులు మరియు ఫ్రాంకోఫోనీ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ యూరప్ అండ్ ప్యారిస్ అఫైర్స్ ఇతర సీనియర్ అధికారులు ఫ్రాన్స్ నుండే ప్రాతినిధ్యం వహించారన్నమాట ఈ డైలాగులో. అయితే భారతదేశం ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి అనుగుణంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యొక్క ఎజెండాలో వివిధ నేపథ్య అండ్ దేశ నిర్దిష్ట సమస్యలపై ఇరుపక్షాలు డీప్గా చర్చించుకున్నాయి. కౌంటర్ టెర్రరిజం, ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ, సంస్కరించబడిన బహుపాక్షికతతో సహా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విషయాల మీద చర్చించుకోవడం జరిగింది. అండ్ అంటే కొన్ని విషయాలకి అగ్రి అయ్యారు కూడా. సెప్టెంబర్ 2022లో జరగబోయే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ యొక్క 77వ సెషన్ను గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఈ స్థాయి వారంలో వారి కార్యక్రమాల గురించి చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా మీకు శాశ్వత సభ్యత్వం వచ్చేలా మాట్లాడుతామని కూడా చెప్పడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. అదేవిధంగా భారతదేశం మరియు ఫ్రాన్స్ సాంప్రదాయకంగా సన్నిహిత మరియు స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నాయి. 1998లో 2 దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంలోకి ఎంటర్ అయ్యాయి అనమాట. అప్పటి నుండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. తర్వాత 10, ఏ రాష్ట్రం లేదా యూటీ ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం వర్చువల్ స్కూల్ను ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ అండి. ఓకే, చూడండి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు దేశం యొక్క మొట్టమొదటి వర్చువల్ స్కూల్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేశం యొక్క మొట్టమొదటి వర్చువల్ స్కూల్ అనగానే కన్ఫ్యూజ్ కాకండి. అండ్ దీని మీదే నిన్నటి నుండి చర్చ అయితే జరుగుతుంది అనమాట. ఆ చర్చ ఏంటి అంటే అదే 31st ఈవినింగ్ నుండి చర్చ జరగడం స్టార్ట్ అయింది. ఏమని? సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది మేమే ఫస్ట్ వర్చువల్ స్కూల్ స్టార్ట్ చేసాం అనేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంటే ఢిల్లీ గవర్నమెంట్ అయితే అఫీషియల్గా చెప్పలేదు, కానీ చాలా న్యూస్ పోర్టల్స్లో ఢిల్లీయే ఫస్ట్ వర్చువల్ స్కూల్ని స్టార్ట్ చేసిందని చెప్తున్నారు. అందుకని ఇక్కడ మెన్షన్ చేశాను. యాక్చువల్గా ఫస్ట్ వర్చువల్ స్కూల్ని స్టార్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, సెకండ్ వర్చువల్ స్కూల్ స్టార్ట్ చేసింది ఢిల్లీ గవర్నమెంట్. ఓకే, ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్ అంటారు దీన్ని, DMVS అనమాట.
సో ఇది ఆల్రెడీ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 9 to 12 క్లాస్ చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ వర్చువల్ స్కూల్ అనేది యూజ్ అవుద్ది అనమాట. స్కూలింగ్ ప్లాట్ఫామ్లో ప్రవేశం భారతదేశం అంతటా 13 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇందులో నీటు, సియూఈటీ, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలకు రెడీ అవుతున్న వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఏదైనా గుర్తింపు పొందిన స్కూల్ నుండి 8th క్లాస్ కంప్లీట్ చేసుకొని 13 and 18 ఇయర్స్ మధ్య వాళ్ళు ఉన్న వాళ్ళు ఇందులో జాయిన్ అవ్వచ్చు. సో మీరు dmvs.ac.in అనే పోర్టల్లో అప్లై చేసుకొని జాయిన్ అవ్వచ్చు అనమాట. యాక్చువల్గా దేశంలో తొలి వర్చువల్ స్కూల్ను 2021లో సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించలేదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ NIOS అయితే తెలిపింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ DMVSకి సంబంధించి సర్టిఫికేషన్ అనేది ఈ NIOS నుండే వస్తుంది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఏదైతే వర్చువల్ స్కూల్ ఉందో దానికి కూడా వీళ్ళ నుండే మొత్తానికి సర్టిఫికేట్స్ వస్తాయి. ఎందుకంటే ఇది ఓపెన్ స్కూల్ ప్రోగ్రెస్ చేస్తుంది. ఎందుకంటే మనం ఆన్లైన్లో నేర్చుకుంటున్నామంటే డైరెక్ట్గా అక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోం కాబట్టి మనకి ఇది వర్చువల్లో వస్తుంది కాబట్టి ఇది ఓపెన్ కింద వస్తుంది. రెండింటికి NIOS నుండే సర్టిఫికేట్ వస్తుంది. అయితే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, వర్చువల్ స్కూల్ స్టార్ట్ చేసింది ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్, సెకండ్ వచ్చేసి ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్. తర్వాత 11 ఏ అడవులలో మ్యాన్ ఆఫ్ హోల్గా పిలువబడే మానవ జాతిలో అరుదైన ఓ ఆదిమవాసి తెగలో మిగిలిన చిట్ట చివరి మనిషి మరణించాడు వ్యక్తి. సో చిట్ట చివరి వ్యక్తి మరణించాడు. ఇక్కడ ఆ వ్యక్తి అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఆన్సర్ వచ్చేసి అమెజాన్ అడవులండి. అమెజాన్ అడవుల్లోని మానవ జాతిలో అరుదైన ఓ ఆదిమవాసి తెగలో మిగిలిన చిట్ట చివరి వ్యక్తి కూడా అంతరించిపోయాడండి. మానవ జాతిలో ఓ అరుదైన వ్యక్తి కనుమరుగవడం జరిగింది. బ్రెజిల్లో బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ఓ ఆదివాసీ జాతికి చెందిన చివరి వ్యక్తి రీసెంట్గా చనిపోయాడు. ఈ విషయాన్ని బ్రెజిల్ అధికారికంగా అనౌన్స్ చేసింది. బ్రెజిల్లోని రోండనియా రాష్ట్రంలో టానారు అనే ఒక ఆదివాసీ ప్రాంతంలో సో ఈ ఘటన జరిగింది. పేరు తెలియని ఈ వ్యక్తి గత 26 ఏళ్ళుగా పూర్తిగా ఒంటరిగా లైఫ్ని అయితే గడుపుతున్నాడు. సో అతనితో ఉండే వాళ్ళని అక్కడ జరిగే మైనింగ్ కానీ ఇతరత్ర సో థర్డ్ పార్టీ యాక్టివిటీస్ వల్ల చాలామందిని అక్కడ చంపేయడం జరిగింది. సో గనుల తవ్వకాలు ఇవన్నీ కూడా చెట్లు నరకడం బయట వాళ్ళు అలా మొత్తానికి మనోడు తప్పించుకుంటూ మొన్నటి వరకు సర్వే అయ్యాడు అండ్ మనోడు చనిపోవడం జరిగిందనమాట. అతను మ్యాన్ ఆఫ్ హోల్ అని పిలుస్తారు యాక్చువల్గా అతన్ని. అండ్ అతను జంతువులను వేటాడేందుకు గోతులు తవ్వుతాడు. అండ్ దీంతో అధికారులు అతగాడికి ఆ పేరు పెట్టారు. మరణించే నాటికి ఆయన వయసు 60 years అని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే దక్షిణ అమెరికాలో ఉండే ఈ అమెజాన్ అడవులు ప్రపంచంలోనే అత్యంత దట్టమైనవి. దాదాపు 70 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 9 దేశాల్లో విస్తరించిందనమాట ఈ అడవి. భూగోళానికి అత్యధిక స్థాయిలో ఆక్సిజన్ అందించే అడవులుగా వీటికి పేరుంది. అండ్ వీటిని మన భూమికి ఊపిరితిత్తులుగా పిలుచుకోవచ్చు. అమెజాన్ పరిధిలో 3 కోట్ల మంది జనాభా ఉన్నారండి. అందులో 350 రకాల జాతుల వాళ్ళు ఉన్నారు. వారిలో 60 రకాలు ప్రపంచంలో అంతరించిపోతున్న ఆదిమ జాతుల జాబితాలో కూడా ఉన్నారు. బ్రెజిల్కి చెందిన ఫ్యూనై అనే ఒక ఆదిమవాసుల పరిరక్షణ విభాగం అక్కడ యాక్చువల్గా అతను ఏదైతే ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతంలో కెమెరా పెట్టారు. సో ఆ కెమెరా నుండి వచ్చిన రిసోర్సెస్ ద్వారా అతను చనిపోయాడని తెలిసింది. అండ్ ఆ కెమెరాతో ఎప్పటికప్పుడు అతను ట్రాక్ చేయడం జరిగింది అనమాట. అందుకోసం పెట్టారు అంతే. తర్వాత 12 భారత ఒలింపిక్ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి అదెల్లే సుమరివాలా. చూడండి, యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఒక 2 days బ్యాకే పెట్టాల్సింది, బట్ ఒక క్లారిఫికేషన్ లేదనమాట. అందుకోసం ఈ క్వశ్చన్ పెట్టలేదు. ఇప్పుడు క్లారిఫికేషన్ రావడంతో ఈ క్వశ్చన్ మీకు పెట్టడం జరుగుతుంది. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా అదెల్లే సుమరివాలా భారత ఒలింపిక్ సంఘం తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగిందండి. అంటే సో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అనమాట. అయితే వ్యక్తిగత కారణాలతో గత నెలలో రాజీనామా చేసిన నరేంద్ర బాత్రా స్థానంలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నరేంద్ర బాత్రా అయితే రిజైన్ చేయడం జరిగింది, తప్పుకున్నాడు భారత ఒలింపిక్ సంఘం నుండి. ఎందుకంటే అతని మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయని చెప్పుకున్నాం. సో ఆయన ప్లేస్లో ఇప్పుడు వచ్చేసి అదెల్లే సుమరివాలా అయితే అపాయింట్ కావడం జరిగింది. భారత ఒలింపిక్ సంఘం చరిత్రలో తొలిసారిగా ఒలింపియన్ను అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. సుమరివాలా వచ్చేసి 1980 మాస్కో ఒలింపిక్స్లో పోటీ పట్టడం జరిగిందనమాట. ఎప్పటి వరకు వచ్చేసి ఆ ప్రైవేట్ థర్డ్ పార్టీ పర్సన్స్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట అసోసియేషన్లో. కానీ ఇప్పుడు ఒక ఒలింపియన్ అంటే ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన ఒక వ్యక్తిని అపాయింట్ చేయడం మన ఇండియాలో ఇదే ఫస్ట్ టైం. ఓకే. తర్వాత 13 రాజీవ్ గాంధీ రూరల్ ఒలింపిక్ గేమ్స్ ప్రారంభించిన రాష్ట్రం ఏది? యాక్చువల్గా మనం ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ప్రారంభించనున్న రాష్ట్రం ఏదని చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రారంభించిన రాష్ట్రం ఏంటి అంటే రాజస్థాన్. ఇప్పుడు క్వశ్చన్ పెట్టడానికి గల కారణం ఏంటంటే కన్ఫర్మేషన్ అనమాట. అంటే ప్రారంభించబోతున్నారు అనేది ఒక మాట అయితే ప్రారంభించారని తెలియజేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ స్కీమ్ని ఇంకొక 5 months 6 months లేదా 1 year తర్వాత కూడా ప్రారంభించవచ్చు.
సో ఆ మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు, అందుకనే క్లారిటీ కోసం ఇప్పుడు చెప్పడం జరిగింది. రాజస్థాన్లోని గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను ముందుకు తీసుకురావడానికి క్రీడల యొక్క గ్రాండ్ ఈవెంట్ రాజీవ్ గాంధీ రూరల్ ఒలింపిక్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. సో ఇది ప్రతి గ్రామంలో జరుగుతుంది అనమాట. సో ఇలా జరగడంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్గా దీనికి పేరు రాబోతుందని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒలింపిక్స్ అనేవి అన్ని దేశాలు కలిసి ఒకే ప్రాంతంలో నిర్వహిస్తారు. కానీ ప్రతి గ్రామంలో కూడా ఒక గేమ్స్ ఈవెంట్ అనేది నిర్వహించడం ఒకసారి ఆలోచించండి ఎంత పెద్ద ఈవెంట్ అవుతుందో. అయితే జోధ్పూర్లోని అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఖేల్ మహాకుంభను ప్రారంభించారనమాట. సో గ్రామీణ ఒలింపిక్ క్రీడల్లో కుల మతాలకు సంబంధించి వయోపరిమితి కానీ ఎలాంటి పరిమితి కానీ ఉండదని క్లారిటీ ఇచ్చారు. అంటే ఏ వయసు వల్లైనా, ఏ మతం వల్లైనా, ఏ కులం వల్లైనా సరే. సో ఈ పర్టికులర్గా ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదైతే పర్టికులర్గా రాజీవ్ గాంధీ రూరల్ ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయో వాటిని ప్రారంభించడం జరిగింది. సో రాజీవ్ గాంధీ అని పెట్టడానికి గల కారణం ఏంటంటే అక్కడ యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి రాజీవ్ గాంధీ రూరల్ ఒలింపిక్స్ అని దానికి పేరు పెట్టారనమాట ఆ గేమ్స్కి. దాన్ని సో రాజస్థాన్ గవర్నమెంట్ వాటిని ప్రోత్సహించడం జరుగుద్ది. తర్వాత 14 ఫిఫా అండర్-20 మహిళల ప్రపంచ కప్ 2022 విజేత ఎవరు అంటే స్పెయిన్ అండి. ఎస్టోడియో నేషనల్ డి కోస్టారికాలో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్లో స్పెయిన్ 3-1తో జపాన్ ఓడించి ఫిఫా అండర్-20 మహిళల ప్రపంచ కప్ 2022 ట్రోఫీని గెలుచుకుంది. 2018 ఫైనల్స్ జపాన్తో జరిగిన ఓటమికి, అంటే జపాన్తో స్పెయిన్ ఓడిపోయింది అనమాట 2018లో. దానికి ప్రతీకారంగా ఇప్పుడు 2022లో జపాన్ ఓడించి స్పెయిన్ అయితే టైటిల్ గెలుచుకోవడం జరిగింది. ఓకేనా, అంటే సేమ్ అదే ప్రత్యర్థులను ఓడించి సో అదే టైటిల్ అయితే గెలుచుకున్నారనమాట స్పెయిన్ వాళ్ళు. ఓకే, ఇది ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. అండ్ ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం. జీవ వైవిధ్యంలో భారతదేశం మరి ఏ దేశం మధ్య అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందంటే నేపాల్. క్రింద వాటిలో ఏ దేశంతో కలిసి భారతదేశం వైద్యపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేయనుంది అంటే దక్షిణాఫ్రికా. తర్వాత ఎన్డీఎంఏ మరియు ఏ విభాగం విపత్తు నిర్వహణ మరియు సంసిద్ధత కోసం సిఏపి ఆధారిత ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ అలర్ట్ సిస్టంపై వర్క్షాప్ నిర్వహిస్తున్నాయంటే షీడాట్. భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఏ దేశ సహకారంతో సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ సినర్జీని నిర్వహిస్తోంది అంటే సింగపూర్ అండి. ఆల్ ఇండియా రేడియో న్యూస్ సర్వీసెస్ డివిజన్ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులారంటే డాక్టర్ వసుధా గుప్తా. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే మొదటి హోమియోపతి అంతర్జాతీయ ఆరోగ్య సదస్సు ఎక్కడ జరిగిందంటే దుబాయ్. ఏ రాష్ట్ర జంతు ప్రదర్శనశాలలో కృష్ణా అనే తెల్లపులి క్యాన్సర్తో చనిపోయిందంటే ఛత్తీస్గఢ్ అండి. భారతదేశం మరియు ఏ దేశంతో ప్యారిస్లో యుఎన్ భద్రతా మండలి మరియు ఇతర బహుపాక్షిక సమస్యలపై సంప్రదింపులు జరిపాయంటే ఫ్రాన్స్. మీకు ఇక్కడ ప్యారిస్ అనగానే గుర్తుకు రావాలి ఫ్రాన్స్ అని, అలా అని అదే దేశంలో నిర్వహించాలనేది ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు కాబట్టి మీరు పర్టికులర్గా తెలుసుకోండి. ఇటీవల జరిగింది అది. అండ్ ఏ రాష్ట్రంలో ఏదో యూటీ ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం వర్చువల్ స్కూల్ స్టార్ట్ చేశారంటే ఢిల్లీ. యాక్చువల్గా ఇది చాలామంది మీకు ఫస్ట్ వర్చువల్ స్కూల్ అని చెప్పొచ్చు, బట్ ఇది సెకండ్ వర్చువల్ స్కూల్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వర్చువల్ స్కూల్ని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది విద్యా మంత్రిత్వ శాఖ కింద. ఏ అడవులలో మ్యాన్ ఆఫ్ ఫూల్గా పిలువబడే మానవ జాతిలో అరుదైన ఆదివాసీ తెగలో మిగిలిన చిట్ట చివరి వ్యక్తి మరణించాడంటే అమెజాన్ అడవుల్లో ఉన్న వ్యక్తి. భారత ఒలింపిక్ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులారంటే ఆదిల్య సుమరివాలా. రాజీవ్ గాంధీ రూరల్ ఒలింపిక్ గేమ్స్ ప్రారంభించిన రాష్ట్రం రాజస్థాన్. అండ్ ఫిఫా అండర్-20 మహిళల ప్రపంచ కప్ 2022 విజేత ఎవరు అంటే స్పెయిన్. ఇదిగా ఓవరాల్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి సంబంధించిన ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు.